అందుకనే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని గద్దిస్తూ ఉంటాడు, బుద్ధి చెబుతూ ఉంటాడు, హెచ్చరిక చేస్తూ ఉంటాడు. ఏమంటే అప్పుడు మనం ఏం చేస్తాం? కియ్యొమ్మరు అని మొరపెడుతూ ప్రార్థన చేస్తూ కన్నీరు విడుస్తూ, ప్రభా అయ్యా ఏమండి అంతకుముందు ఉన్న గర్వం ఉంటుందాక చెప్పండి. ముందుగా గర్వం ఉంటుంది మన దగ్గర. ఓ లిల్లా పాటలు పాడుకుంటూ ఇష్టం వచ్చినట్టు ఒరే హృదయం నిండా సంతోషం ఉందానికి ఏమొస్తాయి మన దగ్గర చెప్పండి? ఏమొస్తాయి? సినిమా పాటలు వస్తాయి. కొంచెం కష్టం ఉందనుకోండి ఏం చేస్తాం? ప్రభా అయ్యా నాయనా ఎంత ఏడుస్తామండి, ఎంత కన్నీరు గారుస్తాం. చూడండి, ప్రార్థన చేస్తూ ఉంటాం. కొంతమంది ఉంటారు ఏమని హుషారుగా ఉన్నప్పుడేమో ప్రార్థన చేయలేరు. ఎంతవరకు సెల్ ఫోన్లో ఎలా చూసి లేకపోతే టీవీ చూసి ఓ నవ్వుకుంటా ఎకీకలు పక్కలాడుతా ఓ అయిపోతూ ఉంటాం. ఏదన్నా వచ్చినప్పుడేమో ముసుకేసుకుని అయ్యా నేను ప్రార్థన చేయాలి, నా సంగతి అంతా నీకు తెలుసు అయ్యా. ఇంకెప్పుడు చేసేది చెప్పండి? బాగున్నప్పుడు నువ్వు ప్రార్థన చేయలేవు, ఏదన్నా వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేయలేవు. ఎలాగ చెప్పండి?